ఈరోజే హనుమద్ వ్రతం త్రయోదశి బుధవారం చాలా విశేషం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా హనుమద్ వ్రతం అంటే ఆంజనేయ స్వామిని పూజించాలి, హనుమద్ వ్రతం చేసుకోవాలి. చేసుకోవడం వల్ల చాలా సుభిక్షము, సమస్త దరిద్రములు ఇంట్లో తొలగుతాయి, సకల ఐశ్వర్యములు కలుగుతాయి, కోరిన కోరికలు సమస్తము సిద్ధిస్తాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని ప్రసిద్ధి. అయితే ఈరోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియక, బ్రాహ్మణులు దొరక్క ఇతర దేశాల్లో ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే హనుమద్ వ్రతం ఎలా చేసుకోవాలో మీకు చక్కగా వీడియోని తయారు చేసాం. ఆ వీడియోని కింద పూర్తి వీడియో లింక్ కింద ఇస్తున్నాం చూడండి. తెలుగులో హనుమద్ వ్రతం పూజా విధానం అని కనపడుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా హనుమద్ వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుంటా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో హనుమద్ వ్రతం ఆచరించడం వల్ల వ్రతం ఆచరించిన తర్వాత ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. ఇప్పటికీ కూడా చిరంజీవులో సప్త చిరంజీవులు ఒకడు భూమి మీదే ఉన్నాడు. పిలికిన వెంటనే పలికే దైవం ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు మనం వెనకాల ఉన్నారంటే అంత ధైర్యం ఇంకెక్కడా రాదు. ఏ పనైనా సరే మనం చేయగలుగుతాం, ఏ కార్యమైనా విజయం అవుతుంది. మనం ఏ పని చేసినా వెనకాల వచ్చి కాపాడతాడు, కాస్తాడు ఆంజనేయ స్వామివారు. కాబట్టి దీనికి ఆనవాయితీతో పని లేదు, అందరూ ఆచరించవచ్చు. కులవర్ణ మత భేదాలు ఏమీ లేవు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఒంటరిగా కానీ దంపతియుక్తం కానీ ఆచరించవచ్చు. కాబట్టి అందరూ ఆచరించండి. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. అలాగే మొట్టమొదటిసారి లింక్ క్లిక్ చేసిన వెంటనే మాత్రం ఒక్కసారి జై హనుమాను అని మాత్రం ఒక కామెంట్ పెట్టండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ స్వస్తి.